కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ, ఢిల్లీ, వరంగల్ అన్ని చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యులు రోడ్లపైకొచ్చి ర్యాలీలు చేపడుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న డాక్టర్ల నిరసన దృశ్యాలివి. నిర్భయ తర్వాత అంతటి ఘోరమైన ఘటనగా దీన్ని చెప్పొచ్చు. అందుకే ప్రస్తుతం అభయగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత వైలెన్స్ని, ఇంత క్రూరమైన ఘటనలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? మీరు చూస్తున్నారు, వీరంతా వైద్యులు, జూనియర్ డాక్టర్లు, రాబోయే కాలానికి కాబోయే డాక్టర్లుగా మనం చూడాలి. కానీ వైద్య సేవల్లో ఎప్పుడూ నిమగ్నమయ్యే డాక్టర్లు ఇలా రోడ్లపై వచ్చి నిరసనలు చేయడానికి కారణం కోల్కతాలో దారుణమైన ఘటన. అభయ కేసును సీరియస్గా తీసుకోవాలని, కావాలనే ఎవరినో తప్పించే కుట్ర జరుగుతోందంటూ వీరంతా నినదిస్తున్నారు. అసలు మొదటగా ఆత్మహత్యగా చూపించాలనే ప్రయత్నం ఎందుకు చేశారని అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక్కసారిగా బయటకు రాగానే యావత్ దేశం ఒక్కసారిగా భగ్గుమంది. ఇంత దారుణమైన ఘటన జరిగితే దాన్ని దాచే ప్రయత్నం చేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. దానికి ప్రతిరూపమే ఈరోజు మనం చూస్తున్నాం. రేపు ఓపీ సేవలను కూడా బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. వైద్యులే సేవల్ని బంద్ చేస్తే దేశం అట్టుడికిపోదా? అందుకనే ప్రస్తుతం వీరికి సత్వరం న్యాయం జరగాలని కూడా ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు, ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు. తక్షణమే ఈవెన్ కోల్కతాలో కూడా దీనికి సంబంధించి సీరియస్గానే కేసును కూడా సిబిఐకి అప్పగించాలంటూ కూడా మమతా కూడా డిమాండ్ చేశారు. సో మొత్తం మీద కోల్కతా అయితే మాత్రం రగిలిపోతోంది.